నమస్తే. టీవీకే విజయ్ దేశంలో ఇప్పుడు సంచలనంగా మారాడు. తమిళనాడులో మంచి మెజార్టీ సాధించడంతో ఒక్కసారిగా ఆల్రెడీ స్టార్ తమిళనాడులో దేశవ్యాప్తంగా ఇంకా స్టార్ అయిపోయాడు. కాకపోతే ఆయన జీవితంలో ఒక తీవ్ర విషాదం కూడా ఉంది. నా వెనుక స్క్రీన్లో ఒక నెంబర్ చూడండి మీరు. విజయ్ కార్లకు ఒకే నెంబర్. విజయ్ కార్లకు ఒకే నెంబర్ 0277 0277 వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇదే. ఈ స్టోరీ చదవడానికి ముందు ఫస్ట్ మనం ఈయన ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ అసలు విజయ్కి ఎంతమంది తోబుట్టువులు ఏం కథ అనేది. ఫస్ట్ తండ్రి చంద్రశేఖర్, తర్వాత శోభ తల్లి పేరు. ఓకేనా? వీళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు, విజయ్ విద్య. ఈ విద్య అంటే ఆమె చెల్లెలు, 1977లో పుట్టింది. అయితే విజయ్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు, విద్యకు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకో, 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో 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 జబ్బు వచ్చి చనిపోయిందంట. చెల్లెలు చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై మౌనం అయిపోయిందంట. అంటే ఇంట్రోవర్ట్, అంటే ఎక్కువ మాట్లాడకపోవడం, ఎవరితోటి నవ్వు అనేది పోవడం, చిరునవ్వు అనేది లేకపోవడం, సైలెంట్ అయిపోయిందంట. వాళ్ళ నాయనే చెప్పిండు. అంటే విజయ్కి వాళ్ళ చెల్లెలు అంటే ఎంత ఇష్టమో చూడండి. ఆ విషాద గాథంతా నేను స్టోరీలో ఉంది చెప్తా. ఫస్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం. చంద్రశేఖర్ శోభకు ఇద్దరు, విజయ్ ప్లస్ విద్య. అయితే విద్య 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయింది. అయితే విజయ్కు భార్య సంగీత స్వర్ణలింగం అంట. వాళ్ళకి 2 పిల్లలు, ఎవరికి? విజయ్కి సంగీతకు. జేసన్ సంజయ్, దివ్య శాసన్ అంట. ఇక వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చూస్తే వీళ్ళ నాయన ఎస్ఏ చంద్రశేఖర్, ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. శోభ విజయ్ తల్లి, సింగర్, రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ అంట. తర్వాత విద్య ఎవరు? విజయ్ చెల్లెలు. విద్య విజయ్స్ యంగర్ సిస్టర్ హూ ఇస్ డైడ్ ఇన్ చైల్డ్హుడ్, చిన్నప్పుడే చనిపోయింది అనేది. తర్వాత విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం, మ్యారీడ్ విజయ్ ఇన్ 1999లో వీళ్ళ పెళ్లి జరిగింది. ఇక జేసన్ సంజయ్ అంటే విజయ్ కొడుకు, ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ సినిమా. తర్వాత దివ్య శాస అపియర్డ్ బ్రీఫ్లీ ఇన్ విజయ్స్ ఫ్యామిలీస్ థియరీ. అంటే వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్. అంటే విజయ్కి ఒక చెల్లెలు ఉంది, ఒకటే చెల్లెలు ఉన్నది, చిన్నప్పుడే చనిపోయింది. చాలామందికి చెల్లెళ్ళు, అన్నకు చెల్లెళ్ళకు మధ్య చాలా అనుబంధం ఉంటుంది. తిట్టుకోవడం, కొట్టుకోవడం, అలగడం, గులగడం, ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకొని రకరకాలు ఉంటాయి. చాలా అనుబంధం ఉండేనంట. అనుబంధం మామూలుగా లేకుండా చాలా అనుబంధం ఉండే చిన్నప్పుడు కదా. ఆమె మరి ఏదో జబ్బు వచ్చి చనిపోతే అసలు చాలా సైలెంట్ అయిపోయినట్టు, ఎవరితోటి మాటలు తక్కువ, మాట్లాడేమో బంద్ చేసినట్ట. ఇప్పుడు మనం స్టోరీకి వద్దాం. ఆ కార్ల నెంబర్ ఏంది, దాని వెనుక ఉన్న ఆ కథ అంతా ఏందో, ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ చూసారు కదా. ఇప్పుడు స్టోరీకి వద్దాం. విజయ్ కార్లకు ఒకే నెంబర్ 0277 వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇదే. ఏందో చూద్దాం. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశంతో సంచలనం సృష్టిస్తున్న విజయ్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నెంబర్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిండ్రట. సాధారణంగా స్టార్ హీరోలు అంటే తమ లగ్జరీ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని కోరుకుంటారు. కానీ విజయ్ తన కాన్వాయ్లోని కార్లు అన్నింటికి, చివరికి తన ప్రచార వాహనానికి కూడా ఒకే రకమైన నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవడం వెనుక ఒక స్టోరీ దాగి ఉంది. అదే 0277. ఈ నెంబర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో ఒక ఎమోషనల్ సెంటిమెంట్గా మారిపోయిందంట. విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం పనుల్లో బిజీగా ఉంటూనే తన వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో చూపించిన ప్రత్యేకత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన వాడుతున్న BMW ఎలక్ట్రికల్ కారు, లెక్సస్ LM, టయోటా వెల్ఫైర్ వంటి విలాసవంతమైన కార్లతో పాటు ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసిన బస్సుకు కూడా చివరన 0277 అనే నెంబరే కనిపిస్తూ ఉంది. మొదట్లో ఇది కేవలం విజయ్ ఇష్టపడే ఒక ఫ్యాన్సీ నెంబర్ అని అందరూ భావించారు. కానీ దీని వెనక ఉన్న అసలు కారణం తెలిసాక ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. విజయ్ సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తన చెల్లెలు అంటే విజయ్కి ప్రాణం. ఆమె పుట్టిన తేదీ ఫిబ్రవరి 14, 1977. తన సోదరి జ్ఞాపకార్థం ఆమె పుట్టిన నెలలోని, అంటే ఫిబ్రవరి, ఆ పుట్టిన నెలలోని 02ను పుట్టిన ఏడాదిలోని 77ను కలిపి విజయ్ తన వాహనాలకు 0277 అనే నెంబర్ని ఎంచుకున్నారు. నిజంగా ఎంత ప్రేమ ఉంది చూడు విజయ్కి చెల్లెల పైన. ప్రతి ప్రయాణంలోనూ తన ఎదుగుదలలోనూ సోదరి తోడుండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ భావోద్వేగ అనుబంధం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు #TN14
0277 వంటి హ్యాష్ ట్యాగ్లతో ఆ పోస్టులు పెడుతూ తమ హీరో వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు. సినిమాల నుంచి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో విజయ్ ఈ నెంబర్ను తన లక్కీ చార్ముగా కూడా భావిస్తున్నారని టాక్ వినిపిస్తూ ఉంది. తమిళ రాజకీయాల్లో సీఎం స్థాయికి చేరుకున్న విజయ్ ఇచ్చిన ఈ ఎమోషనల్ టచ్ ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. ఒకే రకమైన నంబర్ ప్లేట్లు వాడటంపై కొన్ని చట్టపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ లాజిక్ల కంటే అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సక్సెస్ వెనుక కుటుంబ విలువలని, సోదరిపై ఉన్న అంతులేని ప్రేమను చాటి చెప్తూ విజయ్ మరోసారి దళపతి అనిపించుకుంటున్నారు. ఈ ఎమోషనల్ స్టోరీ ఇప్పుడు తమిళనాడు అంతటా మారుమోగుతుంది. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడు. చిన్నప్పుడు చనిపోయింది ఆమె, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ ప్రేమ అస్సలు చావలేదు చెల్లెల మీద. ఆ జ్ఞాపక అంటే బతికుంటే వెన్నంటి ఉంటుండే. ఇప్పుడు ఒకవేళ ఆమె బతికే ఉంటే అన్నకు తోడుగా వెన్నంటి ఉంటుండే. అన్న ఏ స్థాయికి పోయినా లేకపోతే ఆయన ఏ పని చేస్తున్నా కూడా ఆయన మర్చిపోలేదు. ఒకవేళ నా చెల్లెలు బతికే ఉంటే నాకు వెన్నంటే ఉంటుండే కదా అని ఆమె యొక్క పుట్టిన నెలను ప్లస్ ఇయర్లో 77 తీసుకొని కార్ నెంబర్కి పెట్టుకున్నాడట. ఇదే కదా అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమ, అద్భుతం కదా, వర్ణనాతీతం, వర్ణించలేం. ఈ యొక్క సెంటిమెంటు తమిళనాడు రాష్ట్రంలో తెలవడంతో ఇంకా వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బులు అయిపోతున్నారట. ఆయన నటనకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలో నటించి దళపతిగా పేరు తెచ్చుకున్నారు. ఈ యొక్క ఎమోషనల్ టచ్ తోటి ఇంకా చాలా దగ్గరైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క నెంబర్ ప్లేటు ప్రతి కారుకు ఉంటుంది. ఆయన ఈ స్టోరీలో మనకు తెలుస్తున్నది కూడా అదే. ఆయనకు ప్రతి కారు ప్లస్ ఆయన ప్రచార వాహనానికి కూడా అదేనంట. అంటే చెల్లెలు తన వెంటనే ఉండాలి, ఎప్పుడు వెన్నంటే ఉంది అనే బలంగా నమ్ముతున్నాడు. ఉండాలి కూడా. అన్న చెల్లెల బంధం చాలా అద్భుతం. ఎందుకంటే వాళ్ళు విడదీయలేని బంధం, మామూలు బంధం కాదు అది. అసలు చిన్నప్పుడు చాలా అద్భుతంగా ఆడుకుంటారు, పిల్లలు ఆడుకుంటారు కదా, అన్న చెల్లెలు వాళ్ళు కూడా అట్లే ఆడుకుని ఉంటారు. ఆ బంధం అట్లా ఏర్పడింది. కానీ చాలా శోక సంద్రంలో మునిగిపోయినట చెల్లెలు చనిపోయినప్పుడు. అప్పటి వరకు అల్లరిగా ఉండేటోడంట, బాగా ఊకే ఈ గిచ్చి ఖాయం పెట్టుకుంటారంటారు చూడు, అట్లా ఊకే గెలుక్కోవడం. అట్లా చెల్లెలు చనిపోయినాక సైలెంట్ అయిందంటే చెల్లెల మీద ఎంత ప్రేమను చూడు. చెల్లెలి చావు ఆయనని ఎంత మౌనంలోకి నెట్టిందో మనం ఈ వార్త వాళ్ళ నాయన చెప్పిన అన్ని గమనిస్తే అర్థమవుతుంది. ఏదేమైనా తన చెల్లెలి యొక్క ప్రేమను 100% చాలా అద్భుతంగా చాటుకున్నాడు హీరో విజయ్, కాబోయే ముఖ్యమంత్రి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.